నామానికి మహిమ కలుగునుగాక. గత వారం అంతా దేవుడు కాచి కాపాడి ఆయన కృపను భద్రపరిచి బలపరిచి ఈ రీతిగా ఆయన సన్నిధానంలో ఆరాధించుకోవడానికి ఆయనను ధ్యానించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం, స్తోత్రం. ఈ అపోస్తుల కార్య గ్రంథంలో ఒక కుంటివాడు దేవాలయములకు వెళుతున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు చేసినటువంటి ఆ గొప్ప అద్భుత కార్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఆ వాక్య భాగంలో అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేశాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు 11వ వాక్యం వరకు, మొదటి నుంచి 11 వరకు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానుడు దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుజుడు ఆ మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునను కనిపెట్టుచు వారి యంగ లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండియు బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడవు యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాడు వాని పాదములను చీలబండలు బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండి ఉండినవాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మండపములో ఉన్న వారి యొద్ద గుంపుగా పరుగెత్తి వచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో ఒక మంచి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మంచి విషయాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పగలు 3 గంటల సమయంలో యేసు ప్రభు శిష్యులైనటువంటి వారు యోహాను పేతురు ఇద్దరు కలిసి ఇలాంటి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి సిద్ధపడి వెళ్తున్నారు. ప్రార్థన చేయడానికి సిద్ధపడి వెళ్తున్న సందర్భంలో ఆ గుడి మెట్ల మీద భిక్షగాడు ఉన్నాడు. ఒక భిక్షగాడు పుట్టింది మొదలుకొని తాను యుక్త వయసు వచ్చేంత వరకు ఇద్దరు వ్యక్తులు, మరి అన్నదమ్ముల, చుట్టాల బంధువుల, మరి దోస్తుల, ఎవరా, తన ఇంటివారా బయటవారా తెలియదు కానీ వారిని ఎత్తుకొని వచ్చి ఆ గుడి మెట్ల మీద కూర్చుండబెట్టి వెళ్తూ ఉండేవారు. అతను రోజు బిచ్చమడుక్కుపోయేవాడు. ఈ బిచ్చగాన్ని తెచ్చి గుడి మెట్ల మీద కూర్చుండబెట్టి బిచ్చమడుక్కుంటూ ఉండేవాడు. బిచ్చమడుక్కుంటూ ఉన్న సందర్భంలో ఈ పేతురు యోహాను అని యేసు ప్రభు శిష్యులైనటువంటి వ్యక్తులు, దైవజనులు మందిరంలోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి బిచ్చమడుక్కుంటూ వారి వైపు చూశాడు. ఎవరి వైపు? పేతురు యోహానుల వైపు చూశాడు. వీళ్ళెవరో గొప్ప వాళ్ళుగా ఉన్నారు, వీళ్ళెవరో జర పెద్ద వ్యక్తులుగా ఉన్నారు, జర ధనవంతులుగా కనబడుతున్నారు.
వీరి యొక్క నాకు ఎక్కువ దొరుకుతుంది బిచ్చం అనుకున్నాడు. అందరూ శారానా ఆటనా పావులా వేస్తే వీళ్ళు 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల బిచ్చం ఇస్తారనుకున్నాడు. ఎందుకనంటే వీళ్ళు జర గొప్పగా కనబడ్డారు కనుక వారిని లక్ష్యం ఉంచాడు. లక్ష్యం అంటే ఆశపడ్డాడు. వారి దగ్గర నాకు 50 రూపాయల బిచ్చం దొరుకుతుందని ఆశపడ్డాడు. నాకు అందరికంటే ఎక్కువగా ఇచ్చేవాళ్ళుగా కనబడుతున్నారు అనుకున్నాడు. ఈనాడు చాలా మంది భిక్షగాలు ఉన్నారు. మా భారతదేశం గొప్పలని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ భిక్షమడుకునే వ్యక్తులు ఇంకా ఉన్నారు. వాళ్ళను బిచ్చగాలను చేస్తుంది ఎవరు? మనమే. బిచ్చగాలను బిచ్చమడుకునేలా చేస్తుంది మనమే. మనము భారతదేశంలో ఉన్నటువంటి వారం కనుక గొప్పగా ఉన్నాడు, గొప్పగానే అవుతున్నాడు. బిచ్చగాడుగానే మారిపోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులను ఇంట్లోకి ఎలగొట్టి ఆ బస్ స్టాండ్ లో గుడి మెట్ల కాడ బిచ్చమడుకోవడానికి దించేస్తున్నారు. వాడు బిచ్చమడుకొని ఆ బిచ్చగాడిగా బ్రతకడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు వాళ్ళు బిచ్చమడిగి సంపాదించిన సొమ్మును తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. కానీ తల్లిదండ్రులను కుటుంబాన్ని పోషించడానికి ఇష్టపడతలేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆ వ్యక్తి బిచ్చమడుకుంటూ ఉన్నాడో ఆ వ్యక్తిని చూశాడు. ఈ పేతురు యోహాను గారులను ఈ కుంటివాడు ఈ కుంటి భిక్షకుడు చూసినప్పుడు ఆశపడ్డాడు. ఏమైనా ఎక్కువగా దొరుకుతాయని ఆశపడ్డాడు. ఏమైనా ఎక్కువగా డబ్బులు ఇస్తారని ఆశపడ్డాడు. ఏమైనా ఎక్కువగా మాకు ఇస్తారని ఆశపడ్డాడు. తర్వాత వాడు ఆశపడినట్టు డబ్బులు దొరకలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? నేను కలిగినదే మీకు ఇస్తాను అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాడు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలియదు, ఎన్ని కోట్లు సంపాదించాడో తెలియదు. కానీ వాడి బతుకంతా భిక్షగాడిగా కుంటివాడిగా బ్రతుకుతూ ఉన్నాడు. తర్వాత ఈ పేతురు వాడి కుడి చేయి పట్టుకొని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున లేచి నడవమని చెప్పగా వాని శీలబండ బలము పొంది వాడు దిక్కున లేచి నడిచెను అని రాయబడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మంచిగా కానటువంటి తన జీవితం, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా బాగు కానటువంటి తన జీవితం, తన కాలును ఏ జాగలకు వెళ్ళినా, నువ్వెన్ని తీర్థయాత్రలు చేసినా బాగు కానటువంటి నీ బ్రతుకు జీవితం, ఆ గుడి మెట్ల కాడ బిచ్చమడుకుంటున్న ఆ కుంటివాడి జీవితం, ఎప్పుడైతే వెండి బంగారములు మా యొద్ద లేవు, నువ్వు ఏదో గొప్పగా మేము ఇస్తామని ఆశపడ్డావు, కానీ మా దగ్గర సంపదానము లేదు, అంతకంటే మించిన ఒకటి ఉంది, అది మేము ఇస్తున్నాము. ఏంటిది? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమనగా వాడు దిక్కున లేచి నడిచెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వాడి శీలబండ మరిగిపోయి వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడిగా తన బ్రతుకంతా బిచ్చమడుకుంటూ సగని జీవితాన్ని గడిపేసినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఈ సగము జీవితాన్ని ఆ బిచ్చమడుకోవడానికి ఖర్చు పెట్టిన ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుని తట్టు లేదా దైవ సేవకుల తట్టు చూశాడో, ఎప్పుడైతే తన హృదయంలో ఆశ అనేది ఎప్పుడైతే పుట్టిందో, ఎక్కువగా నాకు దొరుకుతాయని వారి వైపు ఆశతో ఎప్పుడైతే చూశాడో, వెంటనే వాళ్ళు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, ఈ రోజుల్లో వెండి బంగారం సంపాదించుకోవడం గొప్పతనం అనుకుంటున్నారు, వెండి బంగారము కలిగి ఉండడం గొప్పతనం అనుకుంటున్నారు, బంగారు ఆస్తి సంపదలు కలిగి ఉండడం గొప్పతనం అనుకుంటూ ఉన్నారు. కానీ యేసు క్రీస్తు అనే రక్షకుడు మనకు లేకపోతే ఎన్ని ఉన్నా మనము కుంటి వాళ్ళతో సమానం. మన పాప జీవితమును మనకు విమోచన వాటి ద్వారా కలగదు. కానీ యేసు క్రీస్తు నామముననే మనకు రక్షణ, విమోచన, పాప క్షమాపణ దేవుడు
మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుంటివాడు తను పుట్టింది మొదలుకొని తన యుక్త వయసు వరకు బిచ్చమడుకుంటూ ఉన్నాడు, కానీ ఎవరు కూడా వాడిని బాగు చేయడానికి ఇష్టపడలేదు. ఎవరు కూడా వాడిని బ్రతికించడానికి ఇష్టపడలేదు. ఎవరు కూడా వాడిని దావకాలకు తీసుకుపోయిన దాఖలాలు లేవు. ఆ కుంటివాడిని కారును బాగు చేపించే ఆలోచనలు లేకుండా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆ దేవుని సన్నిధిలో మరి ఆ వ్యక్తి గుడికాడ బిచ్చమడుకునే వ్యక్తిగా ఉన్నాడు అని అంటే తను పుట్టింది మొదలుకొని తను పుట్టుకనే కుంటివాడుగా పుట్టాడు కనుక ఆ కుంటివాడిని బాగు చేపించడానికి ఇష్టపడలేదు. కానీ వాడు కుంటివాడై ఉండి వాడు బిచ్చమడిగిన డబ్బులను తీసుకొని ప్రవేశింపబడుటకు బ్రతుకుటకు ఇది మార్గం నేర్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుంటివాడు కష్టపడి పనిచేసే స్థాయిలో లేడు. ఈ కుంటివాడు ఏది చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు కనుక తన బ్రతుకంతా బిచ్చమాడుకోవడంతోనే సరిపోతున్నది. వెంటనే ఈ పేతురు యోహాను గారు ఆ మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఆ భిక్షకుడు తేలి చూశాడు. అంటే ఎక్కువగా ఆశపడ్డాడు. వారి వైపు చూసి వారు ఏదైనా వెండి నాణ్యాలు బంగారం నాణ్యాలు ఇస్తే మరి ఎక్కువగా ఇస్తే మరొక 4 రోజులు నేను మంచిగా బ్రతుకుతాను అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో అలాంటి స్థితిలో ఉన్నవారు లేరా? ఉన్నారు. వాడిని ఉంచి వీడిని కొట్టి వాడిని కొట్టి వాడిని అద్రగణం చేసి వీని అద్రగణం చేసి జేబు నింపుకొని కుటుంబాన్ని పప్పం గడుపుతున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వాడిని బెదిరించి వీని బెదిరించి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి లేరా? ఉన్నారు. పాపపు సొమ్ముతో బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు. పాపపు సొమ్ముతో నీచ నికృష్టమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి నీచ నికృష్టమైనటువంటి బ్రతుకులంటే ఇది దేవుని మందిరం అని, దేవుణ్ణి సృష్టికర్త దేవుని ఆరాధించే స్థలం అని తెలిసినప్పటికీ ఈ సిద్ధ చెట్టు కింద సీసల్లాయి పారేసిపోతున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. దేవుడు వారి వారి కుటుంబాలను దీవించునుగాక. ఎందుకని మేము దీవిస్తున్నామంటే మేము దీవించువారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఎప్పుడైతే వాడి శీలబండ బలము పొంది వాడు దిగ్గున లేచి నడిచారు, గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. ఎవరైనా తన బ్రతుకు మార్చుకొని తన బుద్ధి మార్చుకొని తన కుంటితనమనే పాప జీవితాన్ని తీసివేసుకొని పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మంచివాడిగా బ్రతకడానికి ఇష్టపడి మందిరానికి వస్తే వాడిని వ్యతిరేకిస్తారు, వాడిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, వాడు మందిరానికి రాకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాడు కుంటివాడిగా ఉన్నప్పుడు లేదా పాపరోత జీవితంలో ఉన్నప్పుడు వాడు భయంకరమైన స్థితిలో జీవిస్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా వాడిని అడ్డించడానికి ఇష్టపడరు. ఏ ఒక్కరు కూడా వాడు బాగుపడడం ఇష్టపడరు. ఏ ఒక్కరు కూడా వాడు బాగు కావాలి మంచి కావాలని ఇష్టపడరు. ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే వాడు బిచ్చమడిగిన డబ్బులు జమ చేసి వాడి దవాఖానకు తీసుకుపోయి వాడి కాలు బాగు చేయించి వాడు నడిచేటట్టుగా చేసి ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాడు పుట్టుకతోని కుంటివాడిగా ఉన్నాడు. వాడు బాగు చేయడం ఇష్టపడలేదు, వాడు బాగుపడడం ఇష్టపడలేదు. కానీ వాడు కుంటివాడుగా ఉండి డబ్బులు అడక రావడం వాడు చాలా ఇష్టపడ్డాడు. ఆ అడుకొచ్చిన డబ్బులతో బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వారు కుటుంబీకులు కావచ్చు, చుట్టాల బంధువులు కావచ్చు, తన ఇరుగు పొరుగు వారు కావచ్చు, అడుక్కునే డబ్బులతో బ్రతకడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ అడుక్కునే స్థితి నుంచి, ఈ పాపపు జీవితము నుంచి, ఈ భయంకరమైన శాపకరమైన జీవితము నుంచి విడిపించబడి తప్పించబడి రక్షింపబడేటువంటి స్థాయికి వెళ్ళడానికి
వారెన్నడూ కూడా ఇష్టపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తన బ్రతుకులో తన జీవితంలో చూసినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఆ వెలుగును దేవుడు అతనికి ప్రసాదించాడు. ఏ రకంగా? దైవ సేవకుల ద్వారా. ఈనాడు దైవ సేవకులు అంటే చులకన అయిపోయింది. దేవుని సేవకులు వస్తున్నారని చులకన అయిపోయింది. భయంకరంగా చూస్తూ ఉన్నారు, భయంకరంగా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు వారి వారి కుటుంబాలను దీవించుగాక. ఎప్పుడైతే పేతురు యోహాను వైపు ఆయన తేరి చూసి లక్ష్యం ఉంచాడు, అంటే ఎక్కువగా ఆశపడ్డాడు, వెంటనే వాడు బాగు చేసినట్లుగా, వాడు బాగుపడి దేవాలయంలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నిజమే, బాగుపడేయడం అనేది, మంచిగా కావడం అనేది, బ్రతుకు మార్చుకోవడం అనేది, ఈ తాగుబోతు దురాత్మ నుంచి విడిపించబడడం అనేది ఈ చర్చిలో అనగా యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారానే ఆ కార్యం జరుగుతుందని మరొకసారి దేవుడు రుజువుపరుస్తూ ఉన్నాడు, రూఢిపరుస్తూ ఉన్నాడు, అలా చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునితో వారు దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళి వారు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారు. అరే, వీడు గుడి మెట్ల మీద కూర్చొని బిచ్చమడుకున్నాడు కాదా? వీడు ఇలా ఎలా మారాడు? వీడు ఎలా బాగుపడ్డాడు? వీడు ఎలా మంచిగా అయ్యాడు? వీడు ఎలా గుడిలోకి వచ్చాడు? వీడు ఎలా ఆ బాగుపడి దేవుని స్తుతిస్తూ మనతో పాటు కూర్చున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఆలోచన ఏమిటంటే వాడు ఎలా నాశనమైన పట్టించుకోరు, కానీ వాడు బాగుపడి బ్రతుకు మార్చుకొని దేవుని మందిరానికి అసలు తప్పుకోరు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడికి వెళ్ళినా మారరు. దేవుని మందిరము యేసు క్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే మాత్రము వారి జీవితాలు మార్చబడతాయి. ఇలాగా దేవుడు చూస్తున్నాడనే భయం దేవుడు వారిలో పుట్టిస్తాడు. ఎప్పుడు? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనతో కలిసి బ్రతకడానికి ఇష్టపడినప్పుడు, ఆయనతో కలిసి జీవించడానికి ఇష్టపడినప్పుడు, ఎప్పుడైతే ఆయనతో సావాసము చేస్తూ ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన నమ్మిన వ్యక్తులుగా మనం బ్రతకడానికి ఇష్టపడతామో ఆయన మన హృదయములో ఒక భయం అనేది పుట్టిస్తాడు, ఒక బాధ్యత అనేది పుట్టిస్తాడు, ఒక ప్రవర్తన విధానం అనేది ఆలోచనలు ఇస్తాడు, ఒక క్రమము బద్ధకమైనటువంటి జీవితముగా ఉండేటట్టుగా ఆలోచన పుట్టిస్తాడు. ఒక మంచి ఆలోచన నుంచి, మంచి ప్రవర్తన నుంచి, మంచి బ్రతుకునిచ్చి కొనసాగిస్తూ ఉంటాడు. అటువంటి జీవితాన్ని ఆ వ్యక్తి జీవిస్తే ఓర్వరు. నిన్న మొన్నటిదాకా మనతో తాగుతూ, మనతో ఆడుతూ, మనతో పైసలాటాడి, మనతో పత్తాలాడి, మనతో సీసలు తాగి, మనతో కల్లిపల్లి ఎల్లిపల్లి ముచ్చట్లు మాట్లాడిన వ్యక్తి ఈరోజు దేవుని సన్నిధికి బాగుపడి బ్రతుకు మార్చుకొని ఆ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తూ దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాడు. సజీవుడైనటువంటి సృష్టికర్త యేసు క్రీస్తు మందిరానికి లేదా టెంపుల్ కు వెళుతూ ఉన్నాడని తెలిస్తే వాడిని ఎలాగా బంద్ చేయాలని చూస్తారు, వాడిని ఎలాగా చెడగొట్టాలని చూస్తారు. మళ్ళా అదే భయంకరమైన పాత రోత జీవితంలోకి ఎలాగ లాగివేయాలని చూస్తారు. ఎలా మమ్మల్ని విడిచిపెట్టి నువ్వు ఒక్కడివే బాగుపడతావా? ఇది నీకు న్యాయం కాదు. ఎలా నిన్న మొన్నటిదాకా మాతో తాగుతూ, పత్తాలాడుతూ, పైసలాట ఆడుతూ మాతో గడిపినోడివి ఇలా ఈ ఆటలు, ఈ తాగుడు ఇవన్నీ బంద్ చేసి నువ్వు ఒక్కడివే మందిరానికి పోయి బాగుపడితే అట్టట్లయితారా భయ్? నువ్వు ఆ మందిరానికి వెళ్ళొద్దు. మాతో పాటు పైసలు ఆడాలి, మాతో పాటు పత్తాలు ఆడాలి, మాతో పాటు జూదాలు ఆడాలి, మాతో పాటు తాగుతూ కూర్చోవాలి. నువ్వు మాత్రం బైబిల్ పట్టుకొని నీ బతుకు మార్చుకొని నీ కుటుంబం బాగుపడి నువ్వు చర్చి మందిరానికి, ఆ మందిరానికి వెళ్ళడానికి వీలేదని వారిని చెడగొట్టి బంద్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారు లేరా? లోకంలో ఉన్నారు చాలా మంది. స్నేహం అనే ముసుగులో సాతాను మోసం చేస్తూ ఉన్నాడు. స్నేహితులం అనే ముసుగులో
సాతానుడు వారిని మోసం చేసి భయంకరమైన పాప జీవితానికి ఈడ్చుకుపోతూ ఉన్నాడు. భయంకరమైన స్థితిలోనికి వాళ్ళు లాగుతూ ఉన్నారు. వాడు కుంటివాడై ఉండి ఆ దేవాలయము దగ్గర మెట్ల గోడం, ఆ దేవుని మందిరము ఎదుట ఆ మెట్ల మీద కూర్చొని వాడు నిత్యము బిచ్చమడుకుంటూ ఉన్నాడు. వాడు బిచ్చమడుకుంటున్నప్పుడు ఎవరు కూడా అయ్యా పాపం అనలేదు, కానీ పట్టు అని రూపాయి శారణ ఏదో పట్టుదాలన్నట్టు బిచ్చమేస్తూ వెళుతూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ కుంటి భిక్షగాడు ఆ దైవ సేవకుని పట్ల లక్ష్యం ఉంచాడో, లేదా విశ్వాసం ఉంచాడో, లేదా వారి వైపు తేలి చూసి ఆశపడ్డాడో, దేవుని సేవకులైనటువంటి పేతురు, యోహాను గారు వారి ఆశను గమనించారు, వారి చూపును గమనించారు. వారి కోసం ప్రార్థన చేసి నజరుడైన యేసు క్రీస్తు నామములో నిలబడమన్నారు. నా దగ్గర వెండి బంగారాలు లేవు, మేము ఎక్కువ రూపాయలు నీకు ఇవ్వలేం, మేము 1,000 పైసలు ఇస్తే ప్రతికి పోయి సీసల్లాగి మర్చిపోతాం, కానీ మా దగ్గర పైసలు డబ్బులు లేవు, కానీ నీకు మాత్రము మేము ఇచ్చేది ఏంటంటే నీ కుంటితనము తీసివేయడానికి నజరుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడుమని చెప్పగా వారు లేచి నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తన కుంటితనమును యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు తీసివేశారో, వాడు బాగుపడ్డాడు. వెంటనే వాడు బాగుపడిన విధానములో దేవుడు గొప్ప కార్యం చేశాడు. తన శీలబండ బలపడి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిజమే, దేవుని సన్నిధికి వచ్చి వాడు బాగుపడి తన బ్రతుకు మార్చుకొని మంచివాడిగా మారి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు చూసి వీడు నిన్నమన్నా బిచ్చమడుక్కున్నాడు కుంటివాడిగా ఉండి గుడి మెట్ల మీద, ఈరోజు బాగుపడి దేవుని గుడిలోకి వచ్చాడని ఆశ్చర్యపోయారు. విస్మయమందిరి అని రాయబడి ఉంది. విస్మయమందిరు అంటే ఒక వ్యక్తి బాగుపడడం, బ్రతకడం, ఒక వ్యక్తి మంచిగా జీవించడం అనేది జీర్ణించుకోలేని స్థాయిలో ప్రజలు ఉంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు, మన జీవితాలను మార్చడానికి వచ్చాడు, మన కుటుంబాలను బాగుపరచడానికి వచ్చాడు, ఆ విషయాన్ని పక్కన పెట్టారు, ఆ విషయాన్ని మర్చిపోయారు, ఆ విషయాన్ని తలంచట్లేదు. ఎందుకని? పాత రోత జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతలేము. ఏంటది? పైసలు అనడం మానట్లేదు, పత్తాలు అనడం మానట్లేదు, ఆ తాగుతనం మాట్లాడలేదు. భయంకరమైనటువంటి చీకటి కోణంలో ఉన్నటువంటి పద్ధతులు, అలవాట్లు విడిచిపెట్టుకొని ఒక మనిషిగా, మంచి వ్యక్తిగా బ్రతకాలని దేవుడు ఆశించాడు. మనిషిగా బ్రతకమని చెప్పబడుతున్న బోధ యేసు క్రీస్తుల వారి బోధ. దాన్ని నమ్మి విశ్వసించి ఆయనతో పాటు బ్రతకడానికి ఏ ఒక్కడు కూడా ఇష్టపడట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ఆ పద్ధతి మాకు నచ్చట్లేదు. ఆ పద్ధతిలో, ఆ విశ్వాసంలో నడవడము మాకు ఇష్టం కావట్లేదు. ఎందుకని? ఈ కుంటి భిక్షకుడు ఎంతకాలం తను పుట్టింది మొదలుకొని యుక్త వయసు వచ్చేంత వరకు, వానికి వయసు వచ్చేంత వరకు ఆ గుడి మెట్ల మీద బిచ్చమడుకొని బ్రతకడమే వారికి నచ్చింది, కానీ వారి బాగుపడడం వారికి నచ్చలేదు. ఆ కుంటితనం నుంచి విడిపించబడడం వాడికి నచ్చలేదు. ఆ కుంటితనం నుంచి బాగుపడడం వాడికి నచ్చలేదు. ఆ కుంటితనం అనే పాప రోత జీవితం తీసివేయడం వారి బంధుమిత్రులకు కానీ వారి కుటుంబీకులకు కానీ నచ్చలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే తనకు తానుగా దేవుని మీద ఆశ పెట్టుకున్నాడో, లేదా బాగుపడాలనే ఆశ వాడిలో కలిగిందో, దేవుడు అద్భుత కార్యం చేశాడు. వాడి కుంటితనం అనే పాపమును తీసివేసి, వాడి భయంకరమైన కుంటితనం అనే భ్రష్ట జీవితాన్ని మార్చివేసి ఒక మంచి నూతనమైన జీవితాన్ని, నూతనమైనటువంటి బ్రతుకును వాడికి దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నువ్వు బిచ్చమడుకోవలసిన అవసరం లేదు. నువ్వు కష్టించి పని చేసి నువ్వు వివాహం చేసుకొని నీవే ఒక కుటుంబముగా, ఒక మంచి వ్యక్తిగా గ్రామంలో జీవించాలని దేవుడు వారిని దీవించినట్లుగా, వారిని బాగు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది.
అలాంటి మంచి జీవితం, అలాంటి మంచి బ్రతుకు దేవుడు ఈ దినమున మనకివ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పాప రోత జీవితమైన కుంటితనము నుంచి విడిపించి ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి బ్రతుకును ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో దానిని మనం ఆస్వాదించి దాని యందు లక్ష్యం ఉంచి ఆ కుంటివాడి వలె మనం ఆశపడి ఆ కుంటివాడి వలె దేవుని సేవకుల పట్ల, దేవుని మందిరం పట్ల మన విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఆ కుంటివాడిని బాగు చేసినట్లుగా మనని బాగు చేస్తాడు, మనని భద్రపరుస్తాడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, మంచి బ్రతుకుని ఇస్తాడు, మంచి నడిపింపుని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడతామో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.